గ్రాడ్యుయేషన్ ఎన్నికలు అనగానే పట్టభద్రులందరూ కూడా మరి ముఖ్యంగా ఇందులో ఎంప్లాయీస్ ఉంటారు, అన్ఎంప్లాయీస్ ఉంటారు, అదేవిధంగా యూనియన్స్ కూడా ఉంటాయి. వీళ్ళందరికీ న్యాయం జరగాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క అభిమతం. మరి ముఖ్యంగా మెగా నోటిఫికేషన్ గతంలో చేస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్లెస్ క్యాలెండర్గా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని గాడి తప్పినటువంటి రాష్ట్ర వ్యవస్థనంతా కూడా గాడిలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. అందుకనే ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయో ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా వాటిలన్నింటినీ కూడా వనరులతో కూడినటువంటి పరిశ్రమలు ఏర్పరిచి ఆ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకి సమాధానం చెప్పగలిగిన ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను పూర్తిగా విశ్వసించే వ్యక్తిని. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి ఎన్టీఆర్ గారు, ఈ 22 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగిందన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఆలోచనలు చేసినా అది ఉమ్మడి రాష్ట్రంలో అయినా కానీ లేకపోతే విభజించబడ్డ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ పునాదులు వేసినటువంటి నాయకత్వం ఈ ఇద్దరిది. ప్రధానమైన పాత్ర ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రోజున తీసుకునే నిర్ణయాలు, రాజధాని లేనటువంటి రాష్ట్రంలో రాజధాని ఏర్పరచడం, పరిశ్రమలు లేనటువంటి రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పరిచి ఉద్యోగ అవకాశాలని, ఉపాధిని కల్పించడం, అంతేకాకుండా ప్రాజెక్టులు లేనటువంటి రాష్ట్రానికి ప్రాజెక్టులు నాశనం చేసినటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా మరలా పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. ఈ రాష్ట్రాన్ని అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా అన్ని రంగాల్లో తీసుకెళ్ళి సమ్మిళిత అభివృద్ధిని సాధించడమే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం.